వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలందరికీ గూడు నీడ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఇల్లు మంజూరు లబ్ధిదారులందరూ దసరా దీపావళి నాటికి గృహప్రవేశం చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపిక సహకరించిన గ్రామ, డివిజన్, మండల నాయకులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు. లబ్ధిదారులు దళారులకు డబ్బులు ఇచ్చినట్టు తెలిస్తే ఇల్లు రద్దు చేసి డబ్బులు తీసుకున్న వారిని జైలుకు పంపిస్తా. ఇల్లు రాని వారు ఎవరైనా అధైర్యపడవద్దని, ఇది నిరంతర ప్రక్రియ. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 4 విడతలలో 5 లక్షల రూపాయలు నగదు జమ అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. నా పేరు మాటూరి సంధ్య. మాది గండ్రుపల్లి విలేజ్, అసన్పర్తి మండల్. మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది గండ్రుపల్లి గ్రామం, అసన్పర్తి మండలం. మా ఆయన రాజు, ఆయన పేరు మీద వచ్చింది శాంక్షన్ అండి. పక్షపాతి మధ్యన వికలాంగుల అయిండు. మాకు 2 బిడ్డలు, 1 కొడుకు. మా 10 సంవత్సరాల నుండి మాకు ఇల్లు వస్తుందని చూసాము, ఆశ లేదు. ఇప్పుడు మన కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ, నిన్న రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి గౌరవ ఎమ్మెల్యే తీసుకెళ్లకపోవడం శోచనీయమని,
స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామడు మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులకు, వివిధ నాయకులకు అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 3-4 మంత్రులతోటి ఈ యొక్క రామడు మండలానికి పర్యటన వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ మినిస్టరు, పౌర సరఫరాల మంత్రి, రవాణా మంత్రి గారు, స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అందరు హాజరై కనీసం ఒక్కటి నోటితోటి కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస కానీ ఏమాత్రం పట్టించుకున్న నాదులు లేడు. అభివృద్ధి విషయంలో మాత్రం ఒక్కరు కూడా, ఒక మంత్రి గారు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ మంత్రుల హడావుడితోటి నీకు లక్ష్మీపూర్ టన్నల్లో వాటర్ లేదని తెలిసి ప్రజలను మభ్యపెట్టడానికి ఆ వాటర్ని ఇనాగ్రేషన్ చేశారు. నిన్న మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద, మీకు ఈ వ్యవసాయ రైతుల మీద, ఈ యొక్క దాని ఏరియా మీద, ఈ ప్రాంతం మీద మీకు ఏమన్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ యొక్క లక్ష్మీపూర్ టన్నల్లో పంప్ హౌస్లో నీటి నిల్వ ఎంత ఉందో మీ అధికారులకు కానీ, మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు తెలుసా? బైన్సా పట్టణంలోని వివేకానంద చౌక్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పట్టపగలే స్కూటీ నుంచి గుర్తు తెలియని దుండగులు 5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన చోటు చేసుకుంది. ముధోల్ మండలం ఎడ్బిట్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అనే వ్యక్తి స్థానిక యూబీఐ బ్యాంక్ నుంచి 5 లక్షల రూపాయలు డ్రా చేసి తన స్కూటీలో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో రెస్టారెంట్లో భోజనం చేసేందుకు ఆగగా ఇది పసిగట్టిన గుర్తు తెలియని దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు డబ్బులు కాజేయడం సీసీ ఫుటేజ్లో రికార్డింగ్ అయ్యింది. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. అది ఎడుగుడు ఆనంద్ గౌడ్. చెక్కు రాసుకొని 5 లక్షలు చెక్కు రాసుకొని ఆంధ్ర బ్యాంక్ వచ్చిన చెక్కు ఇచ్చిన 5 లక్షలు ఇచ్చిండు. బ్యాగులో తీసుకున్నా, స్కూటీ డిక్కీలో పెట్టిన, తీసుకుపోయాడ హోటల్ దగ్గర పెట్టి పోయి వచ్చినాకంటే 10 నిమిషాలలోనే మాయం చేసేసి డిక్కీ వాళ్ళ కొట్టేసి లాక్ తీసేసి చిన్న కాంప్లీట్ ఇచ్చిన. సీసీ ఫుటేజ్ చూస్తున్నారు, 2 ఉన్నారు. ఆయన టోపీ పెట్టుకున్నాడు, పైన బండి మీద ఉన్నాడు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వస్తున్నారు. మన యొక్క మంచిర్యాల జిల్లా పరిస్థితులను తెలుసుకొనుట కొరకు కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లక్షలపేట పట్టణ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పర్యటన రేపు 5వ తేదీ మనకు మంచిర్యాల జిల్లాకు ఇవ్వడం జరిగింది. వారు రేపు మధ్యాహ్నం 1 గంటకు గూడెం వద్ద మన జిల్లా లోపలికి వచ్చేసిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున
వారికి స్వాగతం పలుకుతారు. అక్కడ నుండి బైక్ ర్యాలీగా మన లక్షర్పేట చౌరస్తా వరకు విచ్చేసిన తర్వాత అక్కడ రైతులతోటి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తదనంతరం అక్కడ నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణానికి చేరుకొని జిల్లా కోర్టు సముదాయం లోపల మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అక్కడ న్యాయవాదులతోటి మాట్లాడతారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం లోపల మరి కార్యకర్తలతో ఒక అరగంట సేపు ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుండి మరి ఆసిఫాబాద్ బయలుదేరేటువంటి సందర్భం లోపల మార్గ మధ్యం లోపల మందమరి పట్టణం లోపల చిన్న ఫెసిలిటేషన్ కార్యక్రమానికి సన్మానం కాసే కార్యక్రమానికి అక్కడ హాజరై అక్కడ నుంచి సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళి కాగజ్ నగర్ లోపల రాత్రి బస చేయడం జరుగుతుంది. కాబట్టి రామచంద్రరావు గారు జిల్లాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుని వరకు ప్రతి ఒక్కరూ మాకు సమాచారం అందలేదు, మాకు చెప్పలేదు, మాకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవలేదు అని అనకుండా ఇది మీ యొక్క నాయకుని కార్యక్రమం కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వారి కార్యక్రమం మొత్తం లోపల పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మందడి సరోజ్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని కార్యకర్తల అభిమానుల మధ్యలో ఘనంగా జరుపుకున్నారు. ఆయనకు అభిమానులు శాలువాతో పూల బొక్కేలతో పూలమాలలతో ఘనంగా శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆశీస్సులతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వారి మధ్య జన్మదినం జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో మండలాల కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జన్మదినం సందర్భంగా వివిధ గ్రామాలు వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి మన దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డి అన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి ఊపందుకుంటుంది. మరి ఈరోజు నా జన్మదినాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన నా తమ్ముళ్ళకి నా అన్నలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకొంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరణ స్వామివారి సన్నిధిలో విచ్చలవిడిగా అమ్ముతున్న కర్ణాటక మద్యం అమ్ముతున్న వీడియో తీసిన వ్యక్తిపై దాడి చేసిన మద్యం అమ్ముతున్న వ్యక్తులు. శ్రావణ మాసంలో ఊరుకొంద ఈరణ స్వామివారి సన్నిధానంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దైవ దర్శనానికి వస్తారు. అలాంటి సన్నిధానంలో ఇలా మద్యం అమ్మడం ఎంతవరకు సమంజసం? ఇక వీడియో తీసిన వారిపై దాడి చేసి బెదిరింపు చేశారంటూ గాయపడిన వ్యక్తి తెలిపారు. నా పేరు దుర్గాపూర్ ఉరుకుంద గ్రామంలో ఉంటాను. ఉరుకుంద గ్రామంలో ఉంటావు, ఓకే. సమస్య ఏమిది? ఇక్కడ మందు అమ్ముతుంటే వీడియో తీసినానని చేసి కొట్టినారని వచ్చి. నీకు కొట్టినారు? ఎవరు కొట్టింది? సరే అన్న. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉంటారు, ఇక్కడ గుడి దగ్గర అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారు? వాళ్ళు మందు అమ్ముతా ఉన్నారు. తర్వాత నన్ను కొడతాను, అది చేస్తాను, అది నన్ను ఊరి సైడ్ పోవని చెప్తున్నారు. ఫ్యామిలీతో పోవంటున్నారు. నా ముందు రెడీ సైడ్ ఎక్కడ పోవాలను? ఓకే, పోలీసుని ఆశ్రయించినాను. పోలేదు. ఎందుకు పోలేదు? నేను ఉండేది బీదవాడిని, నా బిడ్డ ఉన్నది అనాథ. నన్ను ఎక్కడన్నా పోవాలా? నేను ఎక్కడ పోతుంది చెప్పు? ఏ దేశం పెట్టుకుని పోవాలా? ఊరే ఇదే ఊరే, సొంత మరి ఇదే ఊరే. ఈ ఊరు ఇడిచిపెట్టి ఆ ఊరికైనా పోతున్నాను. మీ పేరు? నా పేరు బోయ అయ్యప్ప. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉరుకుంద గ్రామంలో ఉంటాను. ఉరుకుంద గ్రామంలో. ఓకే, ఆ పిల్లల సమస్య ఏమైంది? ఈ పిల్లోడు సరైన కర్ణాటక డబ్బులు అమ్ముతున్నాడని చెప్పేసి ఒక వీడియో తీసినాడంట. ఆ వీడియో తీసిన ద్వారా కొట్టి ఫుల్గా మెత్తగా కొట్టి ఊరు వదిలిపెట్టి పోవాలా లేకపోతే చంపుతామని బెదిరించినారంట. ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి చెప్పినాడు. మీరు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేరా? నేను చెప్పినాను ఆ రోజే, ఈ పిల్లోనికి స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇయ్యరా, డిపార్ట్మెంట్ చూసుకుంటుందని చెప్పినాను. కానీ ఈ పిల్లోడు నన్ను స్టేషన్కి పోతే చంపేస్తారు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారు, ఫుల్ రౌడీజం చేస్తూ ఉన్నారని చెప్పేసి పిల్లోడు చెప్పడం జరిగింది. చాలా చెప్పి చూసిన స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇయ్యరని. కానీ ఈ పిల్లోనికి భయపడి పోలేకపోయినాడు. ఈ పిల్లోనికి రక్షణ కావాలా? ఈ పిల్లోనికి ఏమైనా జరిగితే ఈ పిల్లోని కుటుంబం చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ నుండి సరైన కుటుంబం నుంచి చాలా ఈ పిల్లోనికి ప్రాణాన్ని ఉంది. ఈ పిల్లోనికి రక్షణ కల్పించాలా, వీళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలా. వీళ్ళు చాలా బీద కుటుంబము, రోడ్డును పడి ఉన్నారు. చిన్న ఏదో బజ్జీలో కొట్టు పెట్టుకొని బజ్జీలు వేసుకొని ఏదో జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళని బెదిరించడం అన్నది, చంపుతానని బెదిరించడం అన్నది ఎంతవరకు సమంజసమో దయచేసి అధికారులు ఈ పిల్లోని పైన కనికరించి న్యాయం చేయగలరని, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఒక వారం అవుతుంది. వారం క్రితం జరిగింది. కుబీర్లో మాదిక సంఘం మండపం కోసం నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ను సంఘ నాయకులు బైన్సాలో ఎమ్మెల్యే నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎమ్మెల్యేకు పలు సమస్యలను విన్నవించారు. తన వంతుగా నిధులు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ కుబీర్ మండల అధ్యక్షులు ఏషాల దత్తాత్రి, మాజీ సర్పంచ్ బాబు, సంఘ అధ్యక్షులు ఓని విఠల్, నాయకులు గులాబ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.